హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు రచించిన మంచి అల్లుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం గోదావరిలో మా అమ్మ బయలుదేరుతుందట. రేపు ఉదయం స్టేషన్కి వెళ్ళి తీసుకురాకూడదు? వెంకట్రావు గడ్డాన్ని నిమురుతూ అన్నది సుందరి. ఎందుకట? పరధ్యానంగా అన్నాడు వెంకట్రావు. దసరా పండుగకు కూతురు అల్లుడిని రమ్మని పిలవాలి కాని మీ అమ్మ రావడం ఏమిటి? ఒక్కరోజు పండుగకు అంత దూరం వెళ్లటం ఛార్జీలు దండగానే అన్నారుగా, అందుకని మనల్ని చూడాలని వాళ్లే వస్తున్నారు. ఇందాక మీ అమ్మ అన్నావు, ఇప్పుడేమో వాళ్ళు అంటున్నావు. మా నాన్నగారు పండుగకు ముందు రోజే వస్తారు, రేపు మా అమ్మ తమ్ముడు వస్తున్నారు. కోతి వెధవ, మళ్ళీ వాడెందుకు అన్నాడు. సుందరి గుడ్లురిమింది. మర్యాదగా మాట్లాడండి. మా వాళ్ళు ఊసెత్తితేనే మీకు నోరు చెలరేగిపోతుంది. వాడు నా తమ్ముడు, మీకు బావమరిది, మన బంధువర్గంలోని వాడు అన్నది. అబ్బా, కొట్టావలే దబ్బా అని సుందరి బొగ్గలు సాగదీశాడు. మరి రేపు ఉదయం గోముగా అన్నది. మరి వెళ్ళక చేస్తానా? భర్తను కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించింది సుందరి. మరి ఇంతవరకేనా? ఇంకా? సుందరి నడుము చుట్టూ చెయ్యి వేసి అన్నాడు వెంకట్రావు. భర్త బొగ్గ చెదిని బెడ్రూంలోకి దారి తీసింది సుందరి. వాకిట్లో ఆటో ఆగగానే పరిగెత్తుకొచ్చింది సుందరి. తల్లిని తమ్ముడిని చూడగానే ముఖం 1000 వాట్ల బల్బులా వెలిగింది. ఇద్దరిని కౌగిలించుకున్నది. అవన్నీ లోపల చేసుకోవచ్చు, పదండి అన్నాడు వెంకట్రావు ఆటోని పంపిస్తూ. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? పట్నం తిండి పట్టం లేదా? కూతుర్ని పరవశంగా చూస్తూ అన్నది రుక్మిణి. అత్తయ్య గారు, ఎక్కడ తిన్నా అదే తిండి. కాకపోతే పుట్టింట్లో పనేమీ చెయ్యనివ్వరు. ఇక్కడైతే పనంతా తనే చేసుకోవాలి అంతే అన్నాడు వెంకట్రావు. అప్పటికే ఆయన కూడా చాలా సహాయం చేస్తుంటారు. కూరలు తరుగుతారు, కాఫీ డికాషన్ వేస్తారు, నీళ్లు వేడి చేస్తారు. సుందరి వైపు చూసి వెంకట్రావు పళ్ళు పటపటా కొరికాడు. అందుకనే మీ ఆయనంటే నాకు చాలా ఇష్టం అల్లుడి వైపు మురిపెంగా చూస్తూ అన్నది రుక్మిణి. సరే సరే అత్తయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నాడు వెంకట్రావు. అదేమిటయ్యా అల్లుడు, భోజనం చేయకుండానే? ఇప్పుడు వంటెక్కడ అవుతుంది? ఈ పూటకు మీరు తీరిగ్గా చేసుకోండి, నేను మా క్యాంటీన్లో తింటాను. బయలుదేరుతూ అన్నాడు వెంకట్రావు. సాయంత్రం త్వరగా రండి, రోజులాగే అన్నది సుందరి. స్నానాలై భోజనాలు ముగించిన తర్వాత బాతాకాని వేసుకున్నారు తల్లి కూతుళ్ళు. అమ్మా, అన్నయ్య ఏం చేస్తున్నాడే? వదిన నీకు అనుకూలంగా ఉంటుందా? నీకేమైనా పని తగ్గిందా? ఇంకా గాడిద చాకరీ అలానే చేస్తున్నావా అడిగింది సుందరి. దీర్ఘంగా నిశ్వసించింది రుక్మిణి. నా ప్రారబ్ధాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా తప్పించలేడమ్మా. సుఖపడే రాత నా నుదుటిన ఉండొద్దు. అదేంటమ్మా అలా అంటావు? వదిన నువ్వు చెప్పినట్లు వినడం లేదా? ఇది వరకటి అన్నయ్య కాదమ్మా, వాడు పెళ్ళానికి పూర్తిగా బానిసైపోయాడు. వాడు మన లోకంలోనే ఉండటం లేదు. దాన్ని పూచిక పుల్ల పట్టుకొనివ్వడు. మొన్నటిదాకా వాడికి ఒక్కడికే చేశాను, ఇప్పుడు ఇద్దరికీ చేస్తున్నాను. ముఖంలో ఎక్కడలేని నిర్వేదాన్ని కనబరుస్తూ అన్నది రుక్మిణి. అంత మారిపోయాడా వాడు? దాని కొండముచ్చి ముఖంలో ఏముందని? కూతురు వెళ్ళిపోతుంది కదా అని ఆత్రంగా కోడల్ని తెచ్చుకున్నాం. చివరికి ఇలా అయిందా? మొన్నేమైందో తెలుసా? పొద్దున్నే కాస్త అంట్లు తోమ్మన్నాను. నన్ను బ్రహ్మరాక్షసం చూసినట్లు చూసింది. అది సమాధానం చెప్పేలోపే కొత్త కోడల చేత అంట్లు తోమిస్తావా అని వాడు నా మీద గయ్యమని ఎగిరాడు. సుందరి ముక్కుపుటాలు విచ్చుకున్నాయి. అంట్లు తోవడంలో తప్పే ఉంది? ఆడపుట్టిక పుట్టిన తర్వాత అంట్లు తోవడం తప్పుతుందా? రేపు పిల్లల్ని కండం నొప్పని వాడే గర్భం ధరించి పిల్లల్ని కంటాడా ఏ? ఆవేశంగా అన్నది. చిన్న మాట అనే వీలు లేదు. కొంచెం డబ్బు ఆదా చేద్దాం కదా అని పని మనిషిని మార్పించాను. దాంతో అలిగి నానా గోల చేసింది. ఇంత సుకుమారుడు మేమెన్నడైనా ఎరిగామా? రోజు 2 పూట్ల 25 మందికి వండి వార్చేవాళ్ళం. పని మనిషిని మానిపిస్తే తప్పేముంది? కూర్చోబెట్టి సేవలు చేయడానికి ఈవిడేమైనా మైసూరు మహారాణా లేక జబల్పూర్ జమీందారినియా? తన అన్నమైనా తనే కలుపుకొని తింటుందా లేక ముద్దలు కలిపి నోట్లో పెట్టాలా? ఆ సంబడం కూడా అయింది. మొన్నొక రోజు అన్నం కలిపి ముద్దను దాని నోట్లో పెట్టి అది సగం కొరికిన తర్వాత ఆ ఎంగిలి వీడు తింటున్నాడు. నాకు కడుపు మండిపోయింది. ఇక ఆ రోజు నానా గోల. అంతా నా కర్మ నుదురు కొట్టుకుంటూ అన్నది రుక్మిణి. చిచి, పులిలా ఉండేవాడిని పిల్లిని చేసింది. మరి నాన్నేమంటున్నాడు అడిగింది సుందరి.
ఆయన సంగతి చెప్పు. ఆయన కూడా ఆ ఎర్రకోడలు ఏం చెబితే దానికి బుర్ర ఊపుతాడు. ఒకసారి ఏమైందో తెలుసా? ఏమైందమ్మా? ఎన్నాళ్ళ నుంచో బీపీతో నాకు నీరసంగా ఉంటుందని తెలుసుగా, ఒక హార్లిక్స్ సీసా తేరా అని 1,00,000 సార్లు అడిగాను. ఎందుకు డబ్బు దండగా? కాఫీ మానేయడం అలవాటు చేసుకొని చెప్పేవాడు. పెళ్ళం ఒకరోజు నీరసంగా ఉంది, హార్లిక్స్ తండి అంటే పరిగెత్తుకెళ్లి కిలో సీసా తెచ్చాడు. నన్ను కాఫీ మానేయమన్నవాడు దానికోసం రోజు లీటర్ పాలు ఎక్కువ పోయించుకుంటున్నాడు. దుఃఖం ముంచుకొచ్చింది సుందరికి. అంతా నీ కర్మమ్మా, నీ కర్మ. అటు కొడుకుల వలన సుఖం లేదు, కోడల వలన సుఖం లేదు. దాన్నసలు ఏ కీలుకా కీలు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టక నెత్తినెక్కించుకుంటున్నారంతా అన్నది. అసలు ఎట్లా పెంచారో దానికి ఒక్క పని రాదు. ఉతికిన బట్టలు ఆరేయడం, మడతలు పెట్టడం రాదు. చుట్టులు చుట్టి బీరువాలో దోపుతుంది. అన్నం తిని కంచం ఎత్తదు. కుంకుడుకాయలు కొట్టుకోవడానికి బద్ధకం. రోట్లో పచ్చడి నూరడం చేతకాదు. ఇది వరకు చచ్చేట్లు పిండి రుబ్బి మీ అందరికీ ఇడ్లీలు దోశలు చేసి పెట్టేదాన్నా? ఇది రాగానే గ్రైండర్ కొన్నాడు. ఇది వరకు మిక్సీ కొనమని నువ్వు ఎన్నిసార్లు కోరావు. రోట్లో రుబ్బితే రుచిగా ఉంటుందని అనేవాడు కదూ. మొన్నేమైందో తెలుసా? నా చీర ఉతకమని పొరపాటని చెప్పాను. సబ్బంతా అరగదీసింది కాని చీర మురికి కొంచెం కూడా పోలేదు. రాత్రిపూట వాడికి ఏం చెప్పిందో ఏమో, మర్నాడే వాషింగ్ మిషన్ కొనుక్కొచ్చాడు. 40 ఏళ్ల నుండి అందరి బట్టలు ఉతుకుతున్నానా? కనీసం వాడు సంపాదనకొచ్చిన తర్వాతైనా వాషింగ్ మిషన్ తెద్దామని వాడికి అనిపించిందా? సుందరిలో ఆవేశం చిక్కటి పాలు బుసబుస పొంగినట్లు పెళ్లిబికింది. ఎందుకనిపిస్తుంది? పెళ్ళే సంవత్సరం కాలేదు, అప్పుడే వీడిదానికి దాసోహం అంటే ఇక నీ బ్రతుకెలాగమ్మా? ఏడుస్తూ అన్నది. ఇదిలా ఉంటే దాని తమ్ముడు ఒకడున్నాడు చూడు, ఉత్తి జులై వెధవ. పోరంబోకులాగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఆ వెధవనేదో చదివించాలని ఇంట్లో తెచ్చిపెట్టింది. సుందరికి ఇక మండిపోయింది. ఆ వాడా? 10వ క్లాసు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో వాడికే తెలియదు. వాడు ఉంటే మీకు ఇబ్బందనే ఇంగితం కూడా లేకుండా ఆ గాడిద కొడుకుని తెచ్చిందా? ఎంత ధైర్యం దానికి? వాతలు పెట్టలేకపోయావా? అరిచింది. నేనేం ఊరుకుంటానా? ఇద్దరిని చెడామెడా తిట్టిపోశాను. అట్లకాడి ఎర్రగా కాల్చి దాని వీపి మీద వాత పెడదామనుకున్నా. కాని సమయానికి అట్లకాడను పక్కింటి వాళ్ళు తీసుకెళ్లారు. పెళ్లాం ముందు అరిచానని రోషం ముంచుకొచ్చి అప్పటికప్పుడే పెట్టి బెడ సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టాడు. ఆ ఎంత పని జరిగింది! నిన్న కాక మనం వచ్చిన దానికోసం తల్లిదండ్రులను వదిలేసిపోయాడా? అంతవరకైతే బాగానే ఉండేది. నేనేదో దాన్ని రాచి రంపాన పెడుతున్నానని, అందువలనే వేరు కాపురం పెట్టామని ఊరంతా ప్రచారం చేస్తున్నారు. పెళ్లాంచేత తల్లికి సేవ చేయించలేనివాడు ఉంటేనేం పోతేనేమని మేము మనసు రాయి చేసుకున్నాం. అత్తగారికి సేవ చేయడం ఊరిని ఉద్ధరించడమా? దాన్ని ఏం చేసినా పాపం లేదు, కసిగా అన్నది సుందరి. పోనీలే, వాళ్ల గొడవ మనకెందుకు? మీ కాపురం ఎలా ఉన్నది? మీ ఆయన నీ మాట వింటాడా? నవ్వింది సుందరి. మీ అదృష్టం కొద్దీ ఆయన మీకు అల్లుడిగా దొరికాడు. నా మాట వేదవాక్కు. నన్ను పూచిక పిల్ల ముట్టుకొనివ్వడు. నేను రాగానే పని మనిషిని కుదిర్చాడు. నా కోసం మిక్సీ, వాషింగ్ మిషన్ కొన్నాడు. వారానికి 2 సార్లు సినిమా చూపిస్తాడు. ఆహాహా, నా బంగారు తల్లే, పెట్టి పుట్టావమ్మా నువ్వు. అయినా సరే మొగుడిని చూసి మురిసిపోయి లేనిపోని పనులన్నీ నెత్తిని వేసుకోకు. కాస్త ఆయన కూడా సహాయం అడుగుతూ ఉండు. సాయంత్రం వంట ఆయనే చేస్తారమ్మా. ఆయన చేసిన వంకాయ కూర తింటే అచ్చం నువ్వు చేసినట్లే ఉంటుంది. ఎంత కమ్మగా చేస్తారని. నా తల్లే, నా తల్లే, అంతా నీ పూర్వజన్మ నోముల పంట. అయినా సరే ఈ మగవాళ్లకు ఏవి రుచిగా చేసి పెట్టకూడదు. తిండి రుచి మరిగిన వాళ్లకు పెళ్ళాం వంట మీద తప్ప పెళ్ళాం మీద ధ్యాస ఉండదు. నువ్వు మాత్రం ఎక్కువ పనులు చేయకు. మరి మీ అత్తగారేమంటున్నారు? సుందరి ముఖాన్ని అసహ్యంగా పెట్టింది. మా అత్త అస్సలు మంచిది కాదు. మేం కలిసిమెలిసి ఉంటే అస్సలు ఓర్వలేదు. మొన్న ఒకసారి చూద్దామని వచ్చి ఇంటి నిండా సామాన్లు కొన్నామని కొడుకును తిట్టిపోతుంది. అది డబ్బు దుబారా చేయడమంట. దాని గుణం మంచిది కాదు. కొడుకు కోడలు చిలకా గోరింకల్లా ఉంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది. సామాన్లు కొనుక్కుని సంసారం వృద్ధి చేసుకుంటున్నారన్న జ్ఞానం కూడా లేదు దానికి. వాళ్ళు వచ్చినప్పుడు పలికి పలకనట్లుగా ఉండు. మెటికలు విరిచింది రుక్మిణి. ఆయనకు వాళ్ళమ్మ సంగతి బాగా తెలుసు. అందుకే మొన్న దాని మీద కేకలు వేశాడు. దాంతో అలిగి వెళ్ళిపోయింది. విరగబడి నవ్వింది రుక్మిణి. దాని రోగం బాగా కుదిర్చాడులే. ఎంతైనా నీ మొగుడు మునగాడు.
ఆయనను మాత్రం జాగ్రత్తగా చూసుకో. కోపంలో ఏదైనా అన్నా ఎదురు మాట్లాడుకో. ఆయన నీ వైపుంటే నీ అత్తలాంటి వాళ్ళు లక్షల మంది వచ్చినా నీకేం భయం లేదు. హితబోధ చేసింది. 2 రోజుల తర్వాత సుందరి తండ్రి వచ్చాడు. కూతురు సంసారం, ఇంట్లో సామాన్లు చూసి అల్లుడిని తెగ పొగిడాడు. ఇంతవరకు తనను అలా మెచ్చుకున్నవారు ఎవరూ లేకపోవడంతో వెంకట్రావుకు అత్తమామల మీద అభిమానం కొండంతులుగా పెరిగింది. దసరా పండుగ ఆనందంగా గడిచిపోయింది. మధ్యాహ్నం భోజనాలు చేస్తుండగా రుక్మిణి ఒకసారి గొంతు సవరించుకుంది. నాయనా వెంకట్రావు, 2 కొడుకులను కన్నా ఎందుకు కొరగాకుండా పోయారు. అల్లుడివైనా నువ్వే మాకు కొడుకువి. భలే వారండి, నవ్వుతూ అన్నాడు వెంకట్రావు. నీ ప్రయోజకత్వం, సంసారం నడపటంలో నీ నేర్పు చూస్తుంటే ముచ్చటేస్తుంది. వెంకట్రావు ఛాతీ 72 అంగుళాలకు పెరిగింది. నీ బావమరిదిని చూసావుగా, 10th క్లాస్ ఫెయిల్ అయి ఖాళీగా ఉంటున్నాడు. ఆ పల్లెటూరులో వాడికి ఏ పని ఉంటుంది? నువ్వంటే వాడికి ఎంతో భయం, భక్తి, గౌరవం. వెంకట్రావు శరీరం ఆంజనేయుడు బాలంలా పెరిగిపోతున్నది. భయభక్తులు లేనిది ఏ విద్య రాదు. మా భయం వాడికి ఎటూ లేదు. వాడిని దారిలో పెట్టాల్సిన బాధ్యత నీదేనయ్యా. వండి పెట్టడానికి నాకేం బాధ లేదమ్మా. కాని ఆయన చాలా క్రమశిక్షణ సిద్ధాంతాలు కలిగినవారు. ఆయన దగ్గర ఉండటం చాలా కష్టమమ్మా. భర్త వైపు చూస్తూ అన్నది సుందరి. అందుకేనమ్మా అల్లుడి క్రమశిక్షణ, తెలివితేటలలో వాడికి ఆవగింజంత అబ్బినా దారిలో పడతాడని మా ఆశ. వెంకట్రావు వైపు ఓరకంట చూస్తూ అన్నది రుక్మిణి. వెంకట్రావు ఇక ఆగలేకపోయాడు. దాందే ఉంది అత్తయ్య గారు, 2 ఏళ్లు నా దగ్గరుంటే నేను ఏదో ఒక దారి చూపిస్తాను అనేశాడు. మా నాయనే, కాని మీ వాళ్లేమైనా అనుకుంటారేమోనని మా భయం, నసిగింది రుక్మిణి. భలే వారే, నేను నా సంపాదన మీద బ్రతుకుతున్నాను. అయినా పరాయి వాళ్లేమీ నా దగ్గర ఉండటం లేదుగా. ఒకవేళ మనసులో ఏమైనా అనుకున్నా నేను సర్ది చెప్పుకుంటానులేండి. ఇక మన వాడి గురించి మనం నిశ్చింతగా ఉండొచ్చు. నా అల్లుడి చేతిలో వాడు రత్నం అవుతాడు. పెద్దగా నవ్వుతూ అన్నాడు సుందరి తండ్రి. మర్నాడు అత్తమామలిద్దరిని ఆటోల స్టేషన్ వద్ద దించి వచ్చాడు వెంకట్రావు. ఇక ఆ రోజు నుండి వెంకట్రావుకి కొత్త టైం టేబుల్ మొదలైంది. ఏంటో ఈ అత్తగారు, కొడుకు పెళ్ళాం మాట వింటే నచ్చదు గాని అల్లుడు మాత్రం కూతురి కొంగు పట్టుకుని తిరగాలి అని ఆశిస్తుంటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.